హాయ్ అండి. ఎప్పట్లాగే ఇవాళ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కొంతమందికి ఇవ్వడానికి రెడీ చేసుకుంటున్నానండి. నేను చేసేది చాలా చిన్న సహాయమే కావచ్చు, కానీ నేను చాలాసార్లు చెప్పాను కదా, అందులో నాకున్న తృప్తి అంతా ఇంత కాదు. అందుకని నేను చేయగలిగినంత వరకు ఇలాగా ఇద్దరికో ముగ్గురికో కనీసం నలుగురికి ఆకలి తీరితే చాలు అనే ఉద్దేశంతో ఇలాగ నేను రోజు మార్చి రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రోడ్డు పక్కన ఉండే కొంతమందికి ఇవ్వడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇందుకు మీ యొక్క సపోర్ట్ కూడా నాకుంటే చాలా బాగుంటుందని మిమ్మల్ని కోరుతున్నానండి. మనం ఏదో పని మీద పోయేటప్పుడు మనకి ఎంతోమంది రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసి అయ్యో పాపం అని జాలి పడడం మాత్రమే కాకుండా ఏదో మనం చేయగలిగింది, మన దగ్గర ఉండింది ఏదైనా కొంచెమైనా సరే వాళ్ళకి ఇవ్వగలిగితే చాలండి. జాలి పడడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి అందుకోసం నేనైతే అలా కొంచెం ఏదన్నా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అలా ఇస్తే కొంచెం వాళ్ళకి పాపం ఆకలి తీరుతుంది కదా అనే ఉద్దేశంతో చాలా దూరం అండి నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళే దూరం అయితే ఒక 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇలా అన్నీ రెడీ చేసుకొని నేను అంత దూరం అయితే వెళ్ళాలి. 30 కిలోమీటర్లు అండి. చూడండి పాపం వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇలా కనిపించిన వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసి వెళ్తూ ఉంటాను. ఆ పూటకి వాళ్ళకి ఆకలి తీరినా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకోసం నేను ఇలాగా కొంతమందికైనా సరే ఆకలి తీర్చాలని ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. దయచేసి ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మీరు కూడా చూసి చూడకుండా వెళ్ళిపోకుండా కనీసం 2 నిమిషాలు వాళ్ళ దగ్గర ఆగి మీకు తోచినంత సహాయం ఏదైనా కానివ్వండి, అది వాళ్ళకి చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరిని ప్రార్థిస్తున్నాను. ఇలా రోడ్డు మీద చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి మనం ఏదో పెద్ద పెద్ద సహాయాలు చేయలేకపోవచ్చు, కానీ మనకున్నంతలో కొంచెమైనా సరే ఏమన్నా ఇస్తే పాపం వాళ్ళకి ఒక పూట ఆకలి తీరుతుంది అని నేను పదే పదే చెప్తున్నాను. ఇలాగా నాకు కనిపించిన వాళ్ళల్లో కొంతమందికి మాత్రం నేను సహాయం చేయగలిగాను. ఇక తర్వాత రోజు మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మరి కొంతమందికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇలాంటి పనులు చేయడం వల్ల. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరిని పదే పదే కోరుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళు కనిపిస్తే ప్లీజ్ దయచేసి అలాగా అయ్యో పాపం అని వెళ్ళిపోవద్దండి. ఒక 2 నిమిషాలు వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళకి మీ దగ్గర మనీ ఉంటే మనీ, లేదంటే ఫుడ్ ఇవ్వాలనుకుంటే ఫుడ్ ఏదైనా అలా ఇవ్వండి. వాళ్ళు చాలా సంతోషంగా తిని పాపం ఆ పూటకి కడుపు నింపుకుంటారు. అదే అండి ప్రతి ఒక్కరికి నేను పదే పదే కోరుకున్నాను, ప్లీజ్ కొంచెమైనా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి.